గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు ఎన్జిఓ మిత్రులకు చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, ఒకడిని ఒకడు మోసం చేసుకోకూడదు. అదేవిధంగా ఉత్తరాంధ్ర మొదలుకుంటే ఈ యొక్క హిందూపూర్ వరకు ఉన్నటువంటి ఎన్జిఓలందరూ పక్కవాడిని మోసం చేయడంలో దిట్టలుగా తయారయ్యడానికి ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. వాళ్ళు మన ముందున్నటువంటి వాళ్ళే ఆదర్శంగా తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఒక పేరు చెప్పకూడదు కానీ అంతర్జాతీయ అదేవిధంగా ఈ యొక్క రైల్వే జోన్ను సాధించిన వ్యక్తి, అదేవిధంగా మిలిటరీ ఏదైతే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ను మిట్టల్ వాళ్ళను సాధించిన వ్యక్తి, అదేవిధంగా సముద్రంలో వాళ్ళందరికీ పోర్టును గంగవరం పోర్టును పోకుండా కాపాడినటువంటి వ్యక్తి గురించి నేను చెప్తాను. ఆ వ్యక్తి ఏంటంటే ఈ యొక్క రాజకీయ పార్టీల్లో సభ్యత్వాలు తీసుకొని వీళ్ళ పేర్లు చెప్పుకొని మోసం చేయడంలో దిట్టగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆ పేరు 3 అక్షరాలకి అవమానంగా నేను చెప్తా ఉన్నాను. ఆ విధమైన భావన చేసేటువంటి వ్యక్తులు ఇంకా వేరే వాళ్ళు చేయలేదంటే గతంలో కూడా చాలామంది చేశారు. అదేవిధంగా మన రాయలసీమకు సంబంధించిన వ్యక్తుల్లో కూడా 2-3 ఇదే పద్ధతిలో చేశారు. అదేవిధంగా మన గుత్తిలో కూడా అదే పద్ధతిలో చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఎవరికి దొరికిన కాడికి పక్కవాడిని మోసం చేయాలి, వాని పేరు చేయాలి. మేము కార్లలో వచ్చాం, మేము తోపులం, ప్రపంచంలోనే నెంబర్ 1 ఎన్జిఓలం అని చెప్పుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది మన దగ్గర ఉన్నారు. ముందు తరాలకు మనం చెప్పేటువంటి ఆదర్శవంతమైన జీవితాల గురించి చెప్పాలి కానీ మనమే ఒక విధమైన పద్ధతిలోకి వెళ్ళి పక్కవాడిని మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది చాలా రోజుల నుండి జరుగుతుంది. నేను గమనించినటువంటి 2010 నుంచి పెద్ద చేప చిన్న చేపను కొట్టినట్లు ఇది జరుగుతూనే ఉంది. దేశానికి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఏ విధంగా డబ్బు సంపాదించాలనేది ఒక తత్వం తప్పితే ఎలా ప్రజాసేవ చేయాలి, ప్రజలకు కావాల్సినటువంటి దాని గురించి ఫైట్ చేసేటువంటి తత్వం ఎవరిలో కనపడలేదేమో అని నాకు అనుమానం ఉంది. అంటే నీకుందా అంటే నాకు కూడా అంతో ఎంతో ఉంది. ప్రియ మిత్రులారా, ఇప్పుడు మనము ఆ యొక్క ఆదర్శవంతమైన వీళ్లకు ఎవరైతే ఈ పేర్లు చెప్పేటువంటి వాళ్ళకి ఆదర్శం ఎవరంటే గతంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులను చూసి ఈ వ్యక్తులు నేర్చుకున్నారు. ఈ వ్యక్తులను చూసి ఇంకొక వ్యక్తి నిన్న నేర్చుకున్నాడు. ఇది మోసపూరితమైన, కుట్రపూరితమైన, నీచమైన పని, నికృష్టమైన పని. బతకలేనప్పుడు పని చేసుకోండి. మిత్రులారా, యువ ఎన్జిఓలారా, పరిగెత్తుకుంటా పోయి మీరు మాట్లాడడానికి లైన్లో నిలబడతారు కానీ ప్రజాసేవ చేయడంలో నిలబడడం లేదేమని నాకు అనుమానంగా ఉంది. ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి, పాదయాత్రలు చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలని ఎన్నో ఉన్నప్పటికీ కేవలం సంపాదనే బతుకు తెరివే ముఖ్యంగా పనిచేసేటువంటి మిత్రులకు నా హితం ఏంటంటే దానికి ఒక రకమైనటువంటి ఒక ఏజ్ ఉంటుంది. తినడానికి తిండి ఉండాలి, ఉండడానికి బట్టలు ఉండాలి, నెల మనం కట్టడానికి ఇంకో దానికి కాదు అనేటువంటి అంశం కూడా నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా ప్రియ మిత్రులారా, మీరు ఒక క్రైమ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే తిండి తినడానికి, టీ తాగడానికి కూడా కంపెనీ మీద ఆధారపడడం అనేది కరెక్ట్ కాదేమని నేను అనుకుంటున్నాను. 7 o'clock 8 o'clock అక్కడికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా 7-8 మధ్యన అప్పుల వాడు వచ్చినా ఇంటికి వచ్చినా అది ఒక 9 తర్వాత రమ్మంటారు. అది ఒక క్రైమ్ లాగా ఉంటుంది. రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయవలసిన మీరే రూల్ ఆఫ్ లాను బ్రేక్ చేస్తూ పక్కవాని మోసం చేసి గుంజుకొని తినడం తప్ప వేరే కాదేమని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే రాయలసీమ మిత్రులైనటువంటి వాళ్లకు అందరినీ సమానంగా చూసినప్పుడే ప్రజాస్వామ్యం. ఇప్పుడు జరిగిన అవమానాలు కానీ, ఈ యొక్క డబ్బు దోపిడీ కానీ, కంపెనీ యజమానులు చేసేటువంటి కానీ వాళ్ళను బెదిరించడం కానీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదే విషయంలో ఉత్తరాంధ్రకు చెందిన గోబ్యాక్ అని చెప్పి ఒక బోర్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు అందరి మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. బీపీఎల్లో ఇది అందరూ తెలుసుకుంటే మంచిదని నేను కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యువకులైన మిత్రులారా, మీరు మీ లైఫ్ను
వేస్ట్గా చేసుకోవద్దు. ఈ యొక్క కకృతి పడి ఈ యొక్క విషయాలకు పోకూడదనే ఉద్దేశంతో దేశానికి మీరు ఎంతో సేవ చేసేటువంటి యువకులు టయాన్ని, అదేవిధంగా చదువులను, ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయి దీన్ని ఒకరు దారి చూపిస్తే ఆ విధంగా మోసం చేసి డబ్బులు సంపాదించు 1,00,000, 2,00,000, 4,00,000 వరకు. నాకు తెలిసినంత వరకు 4,00,000 గతంలో అయితే చేసినటువంటి దుర్మార్గుడు, దుష్టుడు లక్షల రూపాయలు తీసుకొని నేనే ప్రపంచంలోనే నెంబర్ 1 ఎన్జిఓనని, ఎన్జిఓ వ్యవస్థనే కనిపెట్టాలని కూడా చెప్పేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క పతనం ఎప్పుడో అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మొదలు స్టార్ట్ అయింది. ఈ యొక్క కొంతమంది ఆంధ్రప్రదేశ్కు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎవడంతా వాడు తోపంటూ క్రిమినల్స్గా తయారైపోయి కంపెనీ వాళ్ళని బెదిరించి జైలు పోవడం కూడా చూసాం. చట్టాలు ఏ ఉన్నాయో చట్ట ప్రకారం నడుచుకోవాల్సినటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని చూసి వాళ్ళకు బుక్క పడేస్తే మనకు జోలికి రారు అనేటటువంటి అంశంలో వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదేమని అనుకుంటా. ప్రియ మిత్రులారా, మీరందరూ నెల్లూరు ఆయన చేసినా, అనంతపురంలో చేసినా, కడప ఆయన చేసినా, లేదా ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఆయన గురించి చెప్పాలి అంటే ఈ మైండ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసేటువంటి వ్యక్తి. ఆయనకు లేని పోస్టులను లేని ప్రపంచంలో అన్ని సృష్టించిన పోస్టులన్నీ ఆయనకే ఉంటాయి. ఉద్యమ నేత, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్, ఇవన్నీ చేస్తూ ఈ అడుక్కోవడంలో దిట్టగా ఆయనకు ఒక బిరుదం కూడా ఇవ్వాలని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఆయనతో పాటు ఎవడైతే మోసం చేసి అడుక్కుంటూ పోతుంటాడో వాళ్ళందరికీ కూడా బిరుదానికి రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా సిబిఎన్ గారికి ఒక లెటర్ రాయాలని భావిస్తున్నాం. అదేవిధంగా మనం నెల్లూరు సంఘటనను మనందరికీ సిగ్గు తెచ్చుకోవాలి. పొద్దున్నే పోకూడదని, 9 తర్వాత పోవాలనేటువంటి అంశం కూడా నేను మిత్రులకు హితబోధ చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క బీపీఎల్ అనేటువంటిది పోలీసు వారికి ఎన్ని పవర్స్ ఇచ్చారంటే ఇది ప్రజాస్వామ్యంలో విఘాతము. దాని గురించి అడిగేవాళ్ళు ఎవరు లేరు. అడిగినా ఈ యొక్క పరిస్థితి దాపురించడానికి కారణం చాలా దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎంతో అవమానకరంగా మనం భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి అంశాల్లో దాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ విధంగా తీసుకెళ్లాలని ప్రతి మిత్రుని కోరుకుంటూ నేను ఈ హితబోధ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రియ మిత్రులకు చెప్పేటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ హక్కులను కాపాడుకుంటూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం, ప్రభుత్వంలో జరిగేటువంటి రైతులకు కానీ మిగతా వ్యక్తులకు కానీ అన్యాయం జరిగితే పోరాటం చేయవలసినటువంటి మీరు ఒక తాయిలాలకు మీరు వెనుకడుగు వేస్తున్నారు. ఈ వెనుకడులో భాగంగానే ఒకరినొకరిని పక్కుని మోసం చేయాలా, గుంజుకొని తినాలనే అంశం వస్తూ ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని నేను విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా రిలీజ్ కండి. ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి ఎన్జిఓలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఈ విధంగా ప్రజాసేవ చేయడానికి పోటీ పడిపోతూ ఉన్నారు. మరి ఏం సేవ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. గతంలో చేసినటువంటి వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి తమ వృత్తి ధర్మాన్ని చేసుకుంటూ ప్రవృత్తిగానే ఈ పని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నెల్లూరులో చేసినటువంటి మేనేజ్మెంట్ కానీ, పోలీసు వారు కానీ, ప్రభుత్వం కానీ దీన్ని పూర్తిగా నేను ఖండిస్తూ ఉన్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.